హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి కరివేపాకుతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మీ ఇంట్లో వాళ్ళు కరివేపాకు తిననప్పుడు ఇలా కరివేపాకు పచ్చడి కానీ, లేదంటే కరివేపాకు రైస్ కానీ ఇలా డిఫరెంట్ స్టైల్స్లో తయారు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పులు కరివేపాకును వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకోండి, వాడిపోయినది తీసుకోవద్దు. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని 2-3 సార్లు ఈ కరివేపాకుని క్లీన్గా వాష్ చేసేసుకోండి. వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ, లేదంటే ఒక కాటన్ టవల్ కానీ తీసుకొని డ్రైగా ఉన్న క్లాత్ని తీసుకోండి. దానిపైన ఈ వాష్ చేసుకున్న కరివేపాకును వేసుకొని ఇలా పలుచగా పరుచుకొని ఇందులో ఉన్న తడి చెమ్మ ఆరిపోయే వరకు వీటిని పూర్తిగా ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి. అందులో పిచ్చలు పీచు ఏమైనా ఉంటే తీసేసి ఈ బౌల్లో వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక 20 నిమిషాల సేపు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు గరిటెతో బాగా కలితిప్పుకుంటూ ఇవి పూర్తిగా వేగి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇవి పూర్తిగా వేగిపోయాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసుకొని పూర్తిగా చల్లారే వరకు ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి పూర్తిగా వేగి గట్టిపడే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోండి, లేదంటే ఇవి కూడా మాడిపోతాయి. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కరివేపాకు పూర్తిగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకును వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కరివేపాకుని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దింపేసి పూర్తిగా చల్లారనివ్వండి. మనం కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో తడి కానీ ఇంకేమైనా చెమ్మ కానీ ఉంటే అది కూడా ఆరిపోతుందన్నమాట. ఈ ఎండుమిర్చి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినట్లుగా సాల్ట్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చల్లారిపోయిన కరివేపాకును కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నేను కొద్దిగా గట్టిగానే గ్రైండ్ చేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పును వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి తలకొట్టుకొని వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఇవి కూడా పూర్తిగా వేగి కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ను వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది కొద్దిగా ఆయిల్ తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఈ పచ్చడి నోటికి రుచిగా కమ్మగా చాలా బాగుంటుంది. కరివేపాకు తినని వాళ్ళకి ఇలా పచ్చడిని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.